హలో హాయ్ అండి. ఇది ఈరోజు చేసేది గోబీ ఫ్రై అండి. ఇలా గోబీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ పోసి పసుపు ఉప్పు వేసి కొంచెం ఒక 5 minutes బాయిల్ చేయాలండి. తర్వాత నెక్స్ట్ రైస్ పౌడర్ 4 స్పూన్లు, 2 స్పూన్లు కార్న్ఫ్లవర్, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్లు కారం. ఇలా బాయిల్ చేసుకున్నది ఇలా మొత్తం నీళ్ళని తీసేసి ఇలా వడకెట్టుకోవాలండి. 1/2 స్పూన్ ధనియా పౌడరు, 1 స్పూన్ ఆయిల్, మొత్తం అది ఒకసారి మిక్సింగ్ చేయాలండి. ఒకసారి మిక్సింగ్ చేసాక ఇలా బాయిల్ చేసుకున్నది మొత్తం గోబీ దాంట్లో వేయాలి. ఒకవేళ తడి లేకపోతే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు అండి. నేనైతే కొంచెం వాటర్ వేసాను. మొత్తంగా మిక్సింగ్ అయిపోయిందండి. ఇప్పుడు వేసేటప్పుడు కొంచెం విడివిడిగా వేసుకోవాలండి, అంత ముద్దగా వేయకూడదు. విడివిడిగా వేస్తా అంటే మొత్తం విడివిడిగా వస్తుంది పకోడీలాగా. చాలా టేస్టీగా ఉంటుందండి గోబీ ఫ్రై. మనం ఎప్పుడైనా భోజనాలకు వెళ్ళినప్పుడు వడ్డిస్తారు గోబీ ఫ్రై. సేమ్ టు సేమ్ అలాగే వస్తుంది ఇంట్లో చేసుకుంటే. మనం సాంబార్ పప్పు టమాటా పెట్టుకున్నప్పుడు ఇది చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఎంతో కరకరలాడే గోబీ ఫ్రై మీరు ఒకసారి చేసి చూడండి, ఎంతో ఈజీగా అయిపోతుంది. టమాటా సాస్తో నంచుకొని తింటే చాలా బాగుంటుంది.